నేను నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు కూడా అన్నదానాలు కానీ, అలాగే పేదలకు బియ్యం పంపిణీ విషయంలో కానీ, పేదలకు నిత్యావసరాలు ఇవ్వడం కానీ, క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, ఏ పండగలు పబ్బాలు వచ్చినా మేము అన్నదానాలు విరివిగా చేయడం అనేది జరుగుతుంది. అందుకు మాకు ఎవరైనా అటువంటి ఇబ్బందులతో ఉండి ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి రేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడానికి ఇప్పుడు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ప్రతి సంవత్సరం మేము 30 నుంచి 40 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం మేము. ఈ సంవత్సరం కూడా చలివేంద్రాలు అంటే మజ్జిగ వేంద్రాలే పెడుతున్నాం మేము. వాటర్ అండ్ మజ్జిగ రెండు దొరుకుతాయి మా చలివేంద్రాల్లో. మేమేం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ కూడా చలివేంద్రాలు మేము షెడ్లో వేసి మా ఓన్ డబ్బులతో మేమే వేసుకొని అక్కడ ఏం చేస్తున్నామంటే ఒక చలివేంద్రానికి 4 స్టాఫ్ను మేము పెట్టి వాళ్ళ జీతాలు ఇస్తాము. ఆ 3 నెలలు వేసవికాలం ఏదైతే ఉంటుందో మళ్ళీ వర్షాకాలం వచ్చినంత వరకు చలివేంద్రాలు మాకు కంటిన్యూ ఉంటాయి. మిగతా చలివేంద్రాలు ఎలా రన్ అవుతున్నాయో మాకు తెలియదు, కానీ మా చలివేంద్రాలు అయితే మాత్రం 3 నెలలు కంటిన్యూగా మేము చేస్తాం. నెక్స్ట్ మంత్ ఈ ఉగాది దగ్గరలో మా చలివేంద్రాలను ఓపెన్ చేయడానికి కూడా మేము ఆల్రెడీ సన్నాహాలు చేసుకోవడం జరిగింది. ఆరిలోవ్ ఏరియా సిటీలో ఉన్నా అది సెపరేట్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ చిన్న గదిలి పెద్ద గదిలి ఆరిలోవ్ ఏరియాలు తీసుకుంటే కొండవాళ్ళ ప్రాంతం ఎక్కువ, అలాగే లోతట్టు ప్రాంతం ఎక్కువ. ఇక్కడ ఏంటంటే అప్పటికప్పటికి వాళ్ళు ఇల్లు కావాలని ఉద్దేశంతో 60 గజాలు 40 గజాలు 30 గజాల్లో కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఏంటంటే స్కీములు రావడానికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నా. ల్యాండ్ రెగ్యులరైజేషన్ అనేది చేయమని చెప్పి నేను గవర్నమెంట్కి ప్రతి ఒక్క ఎలక్షన్ అప్పుడు కూడా నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఆ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు రిజిస్టర్డ్ ల్యాండ్స్ అనేది అక్కడ పుట్టుకొస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సైట్లు డెవలప్మెంట్లకు ఇచ్చుకున్న ఒక ఇల్లు వాళ్ళకి పర్మనెంట్ అన్ని హంగులతో ఒక ఇల్లు వస్తుంది, ఒక ఇల్లు అనేది బిల్డర్ అనేది ఉంచుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అఫీషియల్స్ కూడా ఏరియాకి రావడం జరుగుతుంది, ప్లస్ ఆ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ల్యాండ్ రెగ్యులేషన్ అనేది జరిగితే కానీ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి కుదరదు.